సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇప్పుడే ఘాటి ట్రైలర్ చూసి వచ్చాను భయ్య. అది చూస్తుంటే నాకేమనిపించిందంటే లేడీ పుష్ప చూస్తున్నట్టు కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడేమో పుష్ప ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా ఉండడం వల్ల అలా అనిపించిందో, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ సెటప్ తీసుకోవడం వల్ల ఘాటి అనేది కూడా మనకు పుష్ప రేంజ్లో అనిపిస్తుందో. కానీ కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటే మాత్రం పుష్ప ఖచ్చితంగా గుర్తే వచ్చే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఇది కంప్లీట్గా అనుష్క శెట్టి యొక్క మాస్ సంభవం. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది, సీతమ్మ వారు లంకను తగలడితే ఎలా ఉంటుందో ఇది చూపిస్తాను, అది ఘాటి అని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్స్లో ఇంకా అనుష్క శెట్టి గారు అయితే చాలా సూపర్గా కనిపించారు. ఇన్నాళ్ళ తర్వాత కనిపించినా కానీ ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఆవిడ నువ్వు మౌల్డ్ చేసుకున్న విధానం కానీ, సో ఇవన్నీ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అందులో అలా చూపించడంలో మెయిన్గా క్రిష్ జాగర్లమూడి గారు మాత్రం సో సక్సెస్ అయ్యారనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా బోల్డ్ అని సర్ప్రైజెస్ అనేది కూడా ఈ ట్రైలర్లో ఉన్నాయి. హీరోగా యాక్ట్ చేస్తున్న విక్రమ్ ప్రభు. అరే విక్రమ్ ప్రభు అనేటప్పటికీ మనందరికీ చాలా వరకు గుర్తు రాదు, ఎందుకంటే తమిళ్ యాక్టర్ అయిన విక్రమ్ ప్రభు గారు ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన వరకు షార్ట్స్ అనేది కూడా అనుష్క గారి నీడలో ఉంటారు కాబట్టి ఎక్కువగా ఆయన ఎలివేట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చైతన్యరావు. ప్రీవియస్గా మనం 30/21లో వెబ్ సిరీస్లో చూసిన తర్వాత మరి మూవీస్లోకి వచ్చి అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ తనలో ఇలాంటి యాక్టింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది అని చెప్పేసే ఒక పవర్ఫుల్ రోల్ అనేది కూడా ఇందులో చేశాడు. రీసెంట్గా రిలీజ్ అయిన మయసభం మూవీలో కూడా ఒక టైటిల్ రోల్ కూడా ప్లే చేశాడు. మరి దానికి కూడా ఒక మంచి రివ్యూస్ రావడం, తనలో ఉన్న యాక్టర్ ప్రతి మూవీలో కూడా బయట పెట్టడం అనేది కూడా చూస్తూ ఉంటే ఇందులో మాత్రం మెయిన్గా ఒక పవర్ఫుల్ ఒక డాన్ క్యారెక్టర్లో కూడా చేశాడు. ఎక్కువగా ఒక సైకోయిజం చూపించే వేరే మూవీస్లో మనం చూస్తుంటాం చూసారా, అలాంటి క్యారెక్టర్ ఇక్కడ చైతన్యరావు చేశాడు. అండ్ అలాగే రెగ్యులర్ క్యారెక్టర్స్ అయితే మనం చూస్తే రవీంద్ర విజయ్ ఉన్నాడు. కానీ వీళ్ళందరితో పాటు విలనిజం ఓకే అని అక్కడ హీరోస్కి సపోర్ట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మాత్రం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఆ క్యారెక్టరే రాజసుందరం మాస్టర్, మరి ప్రభుదేవ్ గారి బ్రదర్. మరి రాజసుందరం మాస్టర్ అయితే చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ ఈ ఘాటి మూవీ ద్వారా కూడా కనిపించడం అనేది కూడా నిజంగా కొంచెం ఎగ్జైటింగ్గా కూడా కనిపిస్తూ ఉంది. మరి స్టోరీ విషయానికి వస్తే గంజాయి చుట్టూ తిరిగే కంప్లీట్ ఒక స్టోరీ అనేది కూడా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు గంజాయిని సప్లై చేయడానికి అడవిల నుంచి తీసుకురావడానికి వచ్చే ఆ ఘాటీల నుంచి మరి కొనుక్కునే వాళ్ళు ఉంటారు చూసారా, మరి వాళ్ళపైన ఉండే పొలిటీషియన్స్, ఇలా ఒక పెద్ద నెట్వర్క్ని కంప్లీట్గా ఈ మూవీలో మాత్రం మనకు చూపించబోతున్నారు క్రిష్ గారు. సో ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే ఇక్కడ గంజాయి, మరి పుష్ప మూవీలో ఎర్రచందనం, అక్కడ మాత్రం కొంచెం క్రాస్ ఓవర్ అయినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ అక్కడ మాత్రం మెయిన్గా అనుష్క గారు మంచి వైపు తిరిగే ఆ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నారు. అది మూవీలో మంచి హైలైట్ పాయింట్గా నిలబడబోతుంది అనేది కూడా అర్థమవుతూ ఉంది. యాక్షన్ విషయానికి వస్తే మాత్రం అనుష్క శెట్టి గారు ఎక్కడా తీసిపోని విధంగా కూడా ఆవిడ కూడా ఫైట్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మగవాళ్లకు ధీటుగా తన ఒక రోల్ మోడల్ టైప్లో కూడా తను చేసిన ఫైట్స్ కానీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. జగపతి బాబు గారు ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కూడా యాక్ట్ చేస్తున్నారు. మేబీ ఈ ఘాటీల్ని చేంజ్ చేయడం కోసం ఆయన పాత్ర ఉపయోగపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కంప్లీట్ స్టోరీ ఒరిస్సా బ్యాక్డ్రాప్లో కూడా జరుగుతుంది కాబట్టి మనకు కూడా ఒక డిఫరెంట్ లొకేషన్స్ ద్వారా కూడా అంటే ఈ మూవీని మాత్రం మనం చూపించబోతూ ఉన్నారు. పుష్ప షేడ్స్ ఎంతవరకు కనిపిస్తూ ఉన్నా కానీ క్రిష్ గారి టేకింగ్ అండ్ ఆయన తీసుకునే విధానం, చూపించే విధానం కంప్లీట్ డిఫరెంట్గా ఉండబోతూ ఉంది. ఎందుకంటే మన మీద పుష్ప ఇంపాక్ట్ అంతుంది కాబట్టి అలా గుర్తు రావడం కామనే. అయినా కానీ ఘాటి మాత్రం సో September 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ మాత్రం బాగుంది భయ్య, ఒకసారి చూసేయండి.